ఏఐసీసీలో కవిత ఎపిసోడ్ తాజా పరిణామాలపై విస్తృతంగా చర్చ. కవిత ఆపరేషన్ ఆకర్ష్ భారతీయ జనతా పార్టీలో బిగ్ డిస్కషన్. డ్యామేజ్ కంట్రోల్లో బీఆర్ఎస్ క్యాడర్లో కవిత చర్చ జరగకుండా జాగ్రత్తలు. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రెండో పేజీలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి చూద్దాం. సో ఏఐసీసీలో కవిత ఎపిసోడ్ వాస్తవంగా కేంద్రంలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఖచ్చితంగా ఈ పరిణామాలన్నింటినీ బేస్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంత కాదన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. సో ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ ఫీలింగ్ ఖచ్చితంగా బలంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫీలింగ్ బలంగా ఉంటుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ లాంటి కంప్లీట్గా క్లోజ్ చేస్తే అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అవకాశాలు ఉంటాయి. సో ఆ క్రమంలోనే ఈరోజు కవిత ఏదైతే ఉందో సస్పెన్షన్ అంశం ఏదైతుందో ఇటు కాంగ్రెస్లోనూ అటు బీజేపీలోనూ చాలా బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. కవిత వెనుక కేసీఆర్ ఢిల్లీకి రిపోర్ట్ అట. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన 665 పేజీల నివేదికలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత చేసిన విషయం తెలిసింది. బ్యారేజీల వైఫల్యం వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ స్పష్టం చేసింది. ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, వాటర్ స్టోరేజ్ సహా ప్రతి అంశంలో గత సీఎం జోక్యం చేసుకున్నారని తప్పట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కుదిపేస్తున్నటువంటి ఈ వ్యవహారం నుంచి రాజకీయంగా బయటపడేందుకు కేసీఆర్ ప్రత్యేక వ్యూహాన్ని రచించారని, అందులో కవిత కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నది. టీపీసీసీ కూడా ఏఐసీసీకి ఇదే వివరించింది. ఆమె సస్పెన్షన్, ఎమ్మెల్సీ, పార్టీ పదవి, సభ్యత్వాల రాజీనామాల తర్వాత ఇచ్చిన స్పీచ్ల్లో కేసీఆర్ కేటల్స్ రక్షించే విధంగా ఉన్నట్లు టీపీసీసీ నివేదికలో పేర్కొన్నది. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తప్పలేదు, చేసిందంతా హరీష్ రావు, సంతోష్ రావులే అని కవిత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పార్టీ నివేదికలో స్పష్టం చేసింది. తద్వారా కాళేశ్వరం అవినీతి మరకల నుంచి కేసీఆర్ను ఆమె రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని గమనించాల్సి ఉంటుందని వివరించారు. కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే ఇలాంటి వ్యవహారం జరుగుతున్నాయనే విషయాన్ని గమనించాలని పార్టీ ఏఐసీసీకి వెల్లడించింది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో వాస్తవంగా కొన్ని అంశాలు కూడా నమ్మదగ్గనే ఉన్నాయి. సో తాజా పరిణామాలపై విస్తృతంగా చర్చ. కవిత జాయినింగ్పై వేర్వేరు అభిప్రాయాలు. అవినీతి మార్గం ఉన్నందున మెజారిటీ మెంబర్ల విముఖత. కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేసేందుకు అని పీసీ రిపోర్ట్. కాంగ్రెస్లో ఉత్కంఠకు తెరలేపిన తెలంగాణ పాలిటిక్స్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. కవిత ఆపరేషన్ ఆకర్ష భారతీయ జనతా పార్టీలో బిగ్ డిస్కషన్. గులాబీ విభేదించిన లీడర్ అంతా బీజేపీలోకి. ఎన్నికల్లో సీట్లు కూడా కేటాయింపు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీగా ఉన్నది వాళ్ళే. గతంలోనూ చాలా మంది నేతలకు ప్రియారిటీ. అవినీతి మరకలున్న లైట్ అంటున్న కమలదళం అంట చూస్తా ఉన్నాం. సో ఆమె చేసుకుంటారా? ఎదుగుదల కోసం ఎవరైనా సరే, రాజకీయ ఎదుగుదల కోసం ఎవరినైనా సరే పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ ముందుంటుందనేది బహిరంగ రహస్యం. ఒక పార్టీతో విభేదించిన నేతలను, ఒకే పార్టీలో ఉండి కుటుంబ సభ్యులతో విభేదించిన నేతలను తన వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ వెనుకాడదనే విమర్శలు సైతం ఉన్నాయి. సో దీనికి దేశవ్యాప్తంగా నిరూపించదగిన నిదర్శనాలు కోకోలలో ఉన్నాయి. అవినీతి మరకలున్న నేతలు కూడా తమ వ్యూహానికి మినహాయింపు కాదనేది సైతం ప్రచారంలో ఉంది. దీంతో తాజాగా తెలంగాణలో కవిత సంచలన కామెంట్స్తో బీఆర్ఎస్లో పెడుతున్న చిచ్చుతో ఆమె విషయంలోనూ బీజేపీ ఆ సంప్రదాయం అనుసరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది అంటూ చూస్తా ఉన్నాం. సో 100% బీజేపీలోకి పోవడానికి అవకాశం లేదు కవిత. సో కాంగ్రెస్లో కూడా డోర్స్ క్లోజ్ అని తెలుస్తూ ఉంది. సో ఆమె సొంత కుంపటితోటే, సొంత రాజకీయ పార్టీలతోటే రాజకీయం చేస్తారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు చర్చించుకున్నారు. ఎందుకంటే కవిత వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇటు కాంగ్రెస్లోకి వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, బీజేపీకి వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళ ఇంటలెక్చువల్స్ టీమ్ ఉంటాయి, కొంత టీమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా కూడా ఇదే పని మీద ఉంటారు. సో ఆమె బలాబలాలైంది, ఆమె బలహీనతలైంది, ఆమె వస్తే మనకు జరిగే నష్టమేంది, ఆమె వస్తే పార్టీకి వచ్చేటువంటి లాభం ఏంది, లేదంటే కేసీఆర్ ప్రాంతీయ పార్టీని ఏ విధంగా మనము కేసీఆర్ కుటుంబం రాజకీయంగా ఏ విధంగా అంతం చేయొచ్చు, ఇవన్నీ అంశాలు కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కానీ బీజేపీ అధిష్టానం కానీ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అంత ఈజీగా ఆమెను చేర్చుకోమని రాష్ట్ర నాయకులు అన్నప్పటికీ కూడా కేంద్ర నాయకులు చూస్తుంది ఈ అంశాలపైన ఏ విధంగా చేస్తే బాగుంటుంది, కేంద్ర నాయకులు ఆలోచిస్తుంది. వాళ్ళ డైరెక్షన్లోనే ఇవన్నీ జరుగుతాయి.